రావాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్ దాని కోసం పోరాడుతున్నాం. ఇలాంటి దానికోసం మేము పోరాడుతూ ఉంటే పోలీసులు అడ్డుకుంటారా? పోలీసులకు ఒకటే చెప్తా ఉన్నాను, మీరు ఎంత అడ్డుకున్నా ఏమి చేసినా మా ఉద్యమం ఆగదు. ఎందుకంటే పోలీసులు స్టూడెంట్స్ని బెదిరిస్తారంట. కాలేజీలకి మెసేజ్లు పెట్టి స్టూడెంట్స్ వస్తే కేసులు కడతాం. ఏమని కేసులు కడతారా మీరు? పోలీసులు ఏమని కేసులు కడతారు? మీకు స్టూడెంట్స్ కోసం, విద్యార్థుల కోసం, యువత కోసం పోరాడుతున్నాం. వాళ్ళు తల్లిదండ్రులు ఎంత కష్టపడి వాళ్ళు చదివించుకుంటా ఫీజు రీయింబర్స్మెంట్ కోసం రాకుండా కాలేజీలో సర్టిఫికేట్లు ఇవ్వకుండా ఉంటుంటే దానికోసం ఉద్యమం చేస్తుంటే మీరు కాలేజీలకే మెసేజ్లు పెట్టి స్టూడెంట్స్ని ఇబ్బంది పెడతారా? ఇది కరెక్ట్ కాదు. మీరు కాకి చొక్కా వేసుకొని డ్యూటీ చేయండి, మీరు పసుపు చొక్కా వేసుకొని డ్యూటీ చేయొద్దని చెప్తున్నాను. ఇది మీకు సరైనది కాదని తెలియపరుస్తున్నాను. ఈ కూటమి ప్రభుత్వం రాక్షస పాలనగా అడ్డుకోవడానికి మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ నిరసన ర్యాలీ తెలియజేయడం జరిగింది. ఎందుకంటే మెగా డిఎస్లో ఒకటి కోరాం, లోకేష్ బాబు గారు మీరు తప్పు చేయకపోతే పోలీసుని అడ్డు పెట్టుకొని మేము వేసిన రీలే నిరాహార దీక్ష కోసం వేసిన టెంటుల్ని, మైకుల్ని ఎందుకు మీరు పోలీసుల ద్వారా పెరిగిస్తారండి? మీరు తప్పు చేస్తుంటేనే కాబట్టి మీరు భయపడుతున్నారు. మేము ఒకటి కోరుకుంటున్నాం, మా చంద్రశేఖర్ రెడ్డి గారు, పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు టీచర్ ఎమ్మెల్సీ, ఆయన మీకు చెప్పారు, క్లుప్తంగా ఎవరు ఇచ్చారు, మీరు సవాల్ ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు కోసం. మీరు జగన్మోహన్ రెడ్డి కోసం సవాల్ ఇవ్వాల్సిన అవసరం లేదు. మా చంద్రశేఖర్ రెడ్డి గారి కోసం, మా టీచర్ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి గారికి ఇచ్చి సమాధానం చెప్పమని కోరుతున్నాం. ఎందుకంటే ఈరోజు జరిగే అవకతవకల గురించి, ఈరోజు డిఎస్సీలో జరిగిన అక్రమాల గురించి మేము పోరాటం చేస్తున్నాం. ఇదే విధంగా కొనసాగుతూ ఉంది. ఎందుకంటే మీరు చేసే ప్రతి పనిని మా జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించి రాబోయే 2029లో మా జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసుకోవడానికి మేమందరం వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు ఇదే విధంగా ఈ ఉద్యమము న్యాయం జరిగేంత వరకు మేము పోరాడుతూనే ఉంటామని తెలియపరుస్తూ జై జగన్.